మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమై 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు మార్చి 30వ తారీఖు తర్వాత జన్మశని ప్రారంభం అవ్వడము మార్చి 28, 29, 30వ తారీఖుల్లో షష్టగ్రహ కూటమైనటువంటి విషయం వల్ల ఎన్నో ఇబ్బందులు మీనరాశి వాళ్ళకి రాబోతున్నాయి. ఇంటర్నల్ జాతకంలో మీకు ఏదైనా దోషం ఉంటే, వ్యసనాలు కనుక మీకు ఏమైనా అలవాటు అయ్యి ఉంటే, జూదరులు కనుక ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళందరూ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. మ్యారీడ్ లైఫ్లో కూడా ఇబ్బందులు రాబోతున్నాయి. బిజినెస్లో కూడా ఒక రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడబోతున్నారు. అయితే ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయంటే శని యొక్క దోషం వల్ల. శని ఎందుకు దోషం పడతాడంటే కర్మ వల్ల. శని కర్మకారకుడు. మీరు చేసుకున్న కర్మ లేదా మనం చేసుకున్నటువంటి కర్మ శని యొక్క దశ అంతర్దశల్లో దోషం పట్టినప్పుడు మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. వాటి నుంచి తప్పించుకోవాలంటే ఏకైక మార్గము ఫిబ్రవరి 26వ తారీఖు మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చేటువంటి మహాశివరాత్రి నాడు నేను చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఎవరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా వాళ్ళు చేసేటువంటి హోమాల వల్ల, పూజల వల్ల, అభిషేకాల వల్ల, అర్చన వల్ల, ఆ తపన అనేటువంటి తపస్సు వల్ల మీకున్నటువంటి కష్టాలు కర్మ నివారణ అయిపోతాయి. ఆ తరువాత నుంచి మీ సమస్యల నివారణ అవుతాయి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆది దంపతుల యొక్క అనుగ్రహం చేత ప్రసాదము, తీర్థము, దృష్టి నివారణ యంత్రములు, రక్షలు కూడా ఇవ్వబడతాయి.